ఈరోజు ఉదయం మత్తి రాంప్రసాద్, మత్తి యోగేష్ అనే వాళ్ళిద్దరూ కూడా ఆ ఊళ్ళో ఆ చెట్టు కింద ఈ ఊళ్ళో ఆడక వాళ్ళు అందరూ సేమ్ కమ్యూనిటీ ఊళ్ళో మొత్తం కేకతపాలెంలో అందరూ కూడా. అయితే ఈ మత్తి రాంప్రసాద్ అన్నదికి అతనికి ఒక 65 సంవత్సరాలు ఉంటాయి. ఈ యోగేష్ అన్న అతనికి ఒక 30 ఇయర్స్ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఏదో కుప్పలు తగలబెట్టే దాంట్లో ఇద్దరి మధ్య కొంచెం అక్కడ కూర్చుని ఆ చెట్టు దగ్గర ఆల్టర్కేషన్ జరిగితే ఈ యోగేష్ అన్నవాడు రాంప్రసాద్ని కొట్టడం జరిగింది. దాని మీద అతను హాస్పిటల్కి వస్తే వెంటనే మెమోరియల్ హాస్పిటల్ పంపించాం. దాని మీద కేసు నమోదు చేశాం. దాన్ని పురస్కరించుకుని ఈ రాంప్రసాద్ వాళ్ళ అబ్బాయి మా నాన్న కొట్టారన్న ఉద్దేశంతో అతను విజయవాడలో ఉంటాడు. అతను వచ్చి ఇప్పుడు ఇదంతా కూడా ఎవరు మన ఇతను చేయించాడు వెనమాలుండి మన రంగారావు, చందన్ రంగారావు చేయించాడు అని చెప్పేసి చందన్ రంగారావు ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తుంటే, అవనగట్టి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తుంటే ఇక్కడ ఆపి ఇతన్ని కొట్టడం జరిగింది. దీనికి హెడ్ ఇంజరీ అయింది. దీని మీద ఇతన్ని మేము ఆల్రెడీ ఎగ్జామిన్ చేస్తున్నాం, కేసు పెట్టాము. ముద్దాయి రాంప్రసాద్ మన కస్టడీలో ఉన్నారు. కేవలం ఇది పార్టీ అని చెప్పేసి అంటున్నారు. పార్టీ గొడవలు అయితే కాదు, ఇలా పర్సనల్ ఇష్యూస్ తప్ప ఈ పార్టీకి దీనికి సంబంధం లేదు. కాదు ఇద్దరు చెరో పార్టీలో ఉంటారు కానీ పార్టీ గొడవలు కాదు. రైతు వారీగా కూర్చుని ఇద్దరి మధ్య వచ్చిన ఆల్టర్కేషన్ని అయ్యి కొట్టుకున్నది తప్ప ఇది పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.